ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయింది. ఇంకా స్టవ్ పెట్టేద్దాం. అయిపోయింది. ఇదిగోండి క్లీన్ చేసుకుని నేను శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం అండి. పసుపు 1 స్పూన్ పసుపు వేద్దాం. తర్వాత కూరకు కావాల్సిన కారం వేద్దామండి. మూడు స్పూన్లు నేను కారం వేసాను. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎందుకంటే కూరలో వేస్తాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోయింది. కూరలో ఇంకంత 1 స్పూన్ వేస్తే సరిపోయింది. తర్వాత సరిపడా రుచికి సరిపడా పులుపుకి రుచికి సరిపడా ఉప్పు వేస్తాము. త్రీ స్పూన్స్ వేసాను. ఇంకా చాలిపోతే పులుసు ఉడికేటప్పుడు అప్పుడు చూసుకోవచ్చండి. వీటిని చక్కగా మ్యారినేట్ చేసేద్దాం. చేపల కూరలకి మసాలా ఎలా తయారు చేసుకున్నామో ఆ పొడి తీసేద్దాం. అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు ఈ 3 వేసి సిమ్లో పెట్టుకోండి. స్టవ్ ఉంది, సిమ్లో పెట్టుకొని ఇప్పుడు ఫిష్ కర్రీ ప్రాసెస్లోకి వచ్చేద్దామండి. గ్యాస్ మీద నేను ఒక కడాయి పెట్టుకున్నాను. పెద్ద గిన్నె చేపల కూర వండటానికి సరిపడా పెద్ద గిన్నె పెట్టుకున్నాను. గ్యాస్ అంటించాను. ఈ ఫిష్ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. తర్వాత చూడండి ఆయిల్ కాగిపోయింది. నేను ఆనియన్స్ మరీ మెత్తగా కాకుండా మరీ ఎక్కువ పలుపులుగా కాకుండా ఇలా నేను గ్రైండ్ చేసుకున్నానండి. అంటే ఉల్లిగడ్డలు ఉన్నాయి కాబట్టి అందులో కూడా ఆనియన్స్ ఉంటాయి కదా. ఇంకా అది ఇది కాకుండా మెత్తగా కాకుండా నేను ఇలా బరకగా దీన్ని మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వేసేద్దాం. ఉడుకుతుందండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అప్పుడు టమోటాలు వేసుకుందాం. మగ్గిపోయిందండి. ఇప్పుడు టమోటాలు వేసుకుందాం. నేను 2 టమాటాలు పెద్ద సైజ్ టమాటాలు 2 కోసుకున్నాను. టమాటాలు 4 పచ్చిమిర్చి వేసేస్తున్నాను. ఇంకోటి తొందరగా మగ్గాలంటే ఇందులో కొంచెం సాల్ట్ అని పసుపు వేసుకున్నామండి. మనం చేపల్లో వేసాం కాబట్టి నేను కొంచెం మగ్గటానికి కొద్దిగా వేస్తున్నాను. కొంచెం పసుపు. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మగ్గిపోయిందండి. ఇప్పుడు బాగా టమాటా బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఫిష్ కర్రీ కాబట్టి చికెన్ వాటికైతే అవ్వాలి, కానీ దీనికి కనిపిస్తూ ఉంటే బాగుంటుంది. తగులుతూ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. 2 స్పూన్లు వేస్తున్నాను. అందులో ఇందాక 1/2 స్పూన్ వేసాను కాబట్టి. ఇప్పుడు ఇది కూడా కలిపేసుకున్నాం. పచ్చివాసన పోయే వరకు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఏం చేసుకున్నాను. ఇందులోనే ఇప్పుడే కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటా, అయినా నేను ఫస్ట్ కొంచెం వేస్తాను. ఈ ఉల్లిగొందులు ఉన్నాయి కదండి, ఈ ఉల్లిగొందులు కూడా వేసేసుకున్నాం.
వీటిని తెలుగులో ఉల్లిబొందులు అంటారు. ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ అనమాట. ఇప్పుడు వీటిని ఎంత కలర్ఫుల్గా ఉందో. కరెక్ట్గా కరెంట్ పోయిందండి, అందుకే దిల్లుగా వస్తుంది. ఇదిగోండి ముందుగా మనం కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదండి, చేప ముక్కలు, ఇవన్నీ ఇప్పుడు అయిపోయింది. ఇది ఇందులో వేసేద్దాం. వేసేసాం కదా, ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకున్నాం. చింతపండు పులుసు ఇంత పోసిన తర్వాతే దీన్ని కదపాలి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నేను నానబెట్టుకుని రసం తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని గరిటితో కదపకూడదండి, గరిటితో కదిపితే ముక్కలు వచ్చి దిగిపోతాయి. ఇట్లా క్లాత్ పట్టుకొని గిన్నెని తిప్పి దీన్ని కదుపుకోవాలి. ఇప్పుడు ఈ కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఉడికేస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫిష్ మసాలా ఉంది కదండి, ఆ ఫిష్ మసాలా వేసేసుకున్నాము. నేను ఈ రోజుకే చేశాను కాబట్టి మొత్తం పట్టేస్తుందండి. వేసేసాను. తర్వాత ధనియాలు పొడి వేసుకున్నాను ఒక స్పూను. నేను ధనియాలు అందులో వేయలేదు కదండి పొడి వేసుకోవాలని, అందుకని చెప్పేసి ధనియాలు పొడి వేసుకున్నాను. ఒకటిన్నర స్పూను చూసాం కదండి. రెండు వచ్చేయండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. టేస్టింగ్ టైం. కర్రీ చూడండి ఆరిన తర్వాత ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని ఎలా వచ్చిందో చెప్తాను. ఇదిగోండి ఫిష్ కర్రీ ఎలా ఉందో చూద్దాం. సూపర్ అండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు చెప్పండి. మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.